హలో మై డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం 9th క్లాస్ మ్యాథమెటిక్స్లో సెకండ్ చాప్టర్ అండి పోలినామియల్స్ గురించి నేర్చుకుందామా. అందులో పోలినామియల్స్లో 2.1 ఫస్ట్ ఎక్సర్సైజ్ గురించి మనం నేర్చుకుందామా. ఎస్, లెట్ us go to the subject. ఇక్కడ మనకు పోలినామియల్స్ కదండి, ఇదివరకు వెళ్ళలేదా? నేను ఉన్నావా లేదా? పోలినామియల్స్ ఏంటండి? ఆల్జీబ్రానే. ఆల్జీబ్రా మనకు XYZ ఇవన్నీ వస్తున్నాయి చూడండి. అవే సెక్షన్ ఆఫ్ ది ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఇస్ ది పోలినామియల్స్ అండి. ఆల్జీబ్రా ఎక్స్ప్రెషన్, పోలినామియల్స్ ఎక్స్ప్రెషన్ రెండు ఒకటి, కొద్దిగా తేడా ఉంది. మన డాక్టర్స్ చూడండి, అందరూ డాక్టర్స్ ఒకళ్ళేమో కిడ్నీ స్పెషలిస్ట్, ఒకడేమో హార్ట్ స్పెషలిస్ట్, అట్లా తేడా ఉంటారు కదా. కానీ డాక్టర్ మొత్తం కూడా డాక్టర్స్ ఫ్యామిలీ, డాక్టర్స్ ఈజ్ ఇట్. అట్లానే ఈ పోలినామియల్స్ అన్ని కూడా ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్. కానీ కొంత తేడా ఉందండి. ఆ కొంత తేడా కూడా మనం నేర్చుకుంటే ఓహో ఇటువంటి అన్ని పోలినామియల్సా, ఇటువంటి డాక్టర్స్ అన్ని హార్ట్ స్పెషలిస్టా, వీళ్ళందరూ కిడ్నీ స్పెషలిస్టా అని ఏ విధంగా మనం తెలుసుకున్నాము. ఆ విధంగానే ఇవన్నీ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్, ఇవన్నీ పోలినామియల్స్ అని మనం నేర్చుకుంటామండి. ఏమి లేదండి, పోలినామియల్స్ అంటే దాని యొక్క వేరియబుల్ ఎక్స్పోనెంట్ ఉంది చూడండి, వేరియబుల్ పవర్ ఉంది చూడండి, అది హోల్ నంబర్ అయి ఉండాలండి. అదొక్కటే తేడా. కానీ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ లో చూడండి, x ద పవర్ ఆఫ్ రూట్ x, మనం ఇది ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అండి. ఇప్పుడు చూడండి, రూట్ x ప్లస్ 3 ప్లస్ లేకపోతే y స్క్వేర్ ప్లస్ 1/y ప్లస్ 7, ఇది ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అండి. కానీ ఇది పోలినామియల్ కాదు. ఎందుకు కాదు అంటే, రూట్ x అంటే దాని అర్థం ఏంటండి? రూట్ x అంటే x ద పవర్ ఆఫ్ 1/2 కదా. కానీ ఈ యొక్క పవర్ ఎంత ఉండాలి అంటే అది హోల్ నంబర్ అయి ఉండాలండి. ఎంత ఉండాలంటే హోల్ నంబర్ అయి ఉండాలి. 1 2 3 4 లేదా 0 కూడా హోల్ నంబరే కదా. అవి అయి ఉండాలి తప్ప ఇటువంటి రేషనల్ నంబర్స్ లేకపోతే నెగిటివ్ నంబర్స్ అయి ఉండకూడదు. అందుకని అదే ఆ ఒకటేనండి డిఫరెన్స్. మనం ఇప్పుడు x ప్లస్ వై, x ద పవర్ ఆఫ్ 100 ప్లస్ 10 ప్లస్ y టు ద పవర్ ఆఫ్ 2 ప్లస్ 3, ఇది మనకు పోలినామియల్ అండి. ఇది పోలినామియలే. కానీ ఇది పోలినామియల్ కాదు. y ప్లస్ 3 ఇది పోలినామియల్ కాదు. ఎందుకంటే దీని పవరు హోల్ నంబర్ కాదు, దీని పవరు ఇది రేషనల్ నంబరు. అదొకటేనండి తేడా, మిగతాదంతా ఒకటే. ఇప్పుడు దాకా మనకు సింగిల్ వేరియబుల్స్ గురించి నేర్చుకుందామండి లోవర్ క్లాస్ లో 8th వాటిల్లో. ఇప్పుడు డబుల్ వేరియబుల్స్ గురించి నేర్చుకుంటాం. ఇందుట్లో కూడా అక్కడ ఆల్జీబ్రాలో కూడా వేరియబుల్స్ ఉంటాయి, కాన్స్టెంట్ ఉంటాయి. ఇక్కడ కూడా వేరియబుల్స్ ఉంటాయి, కాన్స్టెంట్ ఉంటాయి. కానీ కొద్దిగా తేడా, అదే తేడా. ఇప్పుడు లెక్కలోకి వెళదాం, మనం నేర్చుకుందామా. ఎస్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ polynomials in one variable and which are not? State reason of your answer. ఇక్కడ ఫస్ట్ నేను చెప్పానండి, క్వశ్చన్ కనుక 1-2 సార్లు చదివి ఫుల్ గా అర్థం చేసుకున్నాం అనుకోండి అంటే ఆఫ్టర్ కింద లెక్క. ఎప్పుడైతే కంప్లీట్ గా మనం అర్థం చేసుకుంటాం క్వశ్చన్, అంత అది సగం చేసినట్టే. ఇప్పుడు క్వశ్చన్ లెంగ్తీకి ఇచ్చాడంటే మీరు భయపడక్కర్లా. ఎప్పుడైతే క్వశ్చన్ లెంగ్తీకి ఇచ్చాడంటే అందులో ఉన్న కిట్స్ అన్ని కూడా అక్కడ ఇచ్చాడు, అది ఎక్స్ప్లెయిన్ చేశాడు మనకు వివరంగా అని అనుకోవడమే. కానీ అబ్బో క్వశ్చన్ బాగుంది కదా మనం అనుకోకర్లా. క్వశ్చన్ ఎప్పుడైతే 2-3 లైన్ ఉందో ఓహో వివరంగా మనకి ఇచ్చాడా, అయితే ఇది ఈజీ అని యూ హావ్ టు ఫీల్ యువర్ సెల్ఫ్. ఎస్, లెట్ us see which of the following expressions. ఈ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయండి, ఈ తెలియజేశాడు కొన్ని. వాటిలో ఆర్ పోలినామియల్స్ ఇన్ వన్ వేరియబుల్. పోలినామియల్స్ ఏంటి అంటే అందులో వేరియబుల్ ఒకటే ఉండాలి. వేరియబుల్ ఏంటంట x y z m n o, ఇవన్నీ కూడా వేరియబుల్స్ అండి. ఈ వేరియబుల్స్ స్మాల్ లెటర్స్ తో అయితే అవి వేరియబుల్స్ అంటాం, అవే బిగ్ లెటర్స్ తో ఇస్తే అవి కాన్స్టెంట్స్ గా కూడా ఉపయోగపడతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇచ్చాడండి ax, ఇదేమో వేరియబుల్, ఇదేమో కాన్స్టెంట్ నంబర్. ఒక్కోసారి జనరల్ గా మనకు 3x ఇస్తాడు, వేరియబుల్, ఇది కాన్స్టెంట్ కదా. ఇదే క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్ ఇచ్చాడు అనుకోండి, స్మాల్ లెటర్ ఇచ్చిందేమో వేరియబుల్, క్యాపిటల్ లెటర్ ఇచ్చిందేమో కాన్స్టెంట్ గా మనం అనుకోవచ్చు. ఎస్, పోలినామియల్స్ ఇన్ వన్ వేరియబుల్స్, ఇది మనకి ఇంపార్టెంట్. వన్ వేరియబుల్స్ ఉచ్చారు, ఏవి ఉచ్చారు కావు. ఏవి వన్ వేరియబుల్స్ లో పోలినామియల్స్, ఏవి కావు. మీరు రీజన్ కూడా చెప్పండి.
ఊరిగా టిక్కులు పెట్టుకోవడం కాదు, ఇదే మల్టిపుల్ చాయిస్ కాదు, మీరు రాస్తారు కదా ఇది 1 వేరియబుల్ అని, ఆ రీజన్ కూడా చెప్పండి అన్నాడు. ఎస్ చేద్దాం. ఏముంది 4x² ప్లస్ మైనస్ 3x ప్లస్ 7 ఇది ఇచ్చాడండి. 4x² ప్లస్ మైనస్ 3x ప్లస్ 7 ఇచ్చాడండి. ఇది 1 వేరియబుల్ కాదా? 1 వేరియబుల్ అంటే ఒకే లెటర్ ఎన్నిసార్లు రాయమండి. ఇది 1 వేరియబుల్. 2 వేరియబుల్స్ అంటే డిఫరెంట్ లెటర్స్ రావాలి. 3 వేరియబుల్స్ అంటే డిఫరెంట్ ఎక్స్ వై జెడ్ ఎంఎన్ఓనో పిక్యూఆర్ అట్లా. అదే 2 వేరియబుల్స్ అంటే XY లేకపోతే MN RS SBSPనో ఏదో ఒకటి రావాలి. ఇక్కడ రెండు సార్లు వచ్చింది. అది అయినా కూడా 1 వేరియబుల్ నుంచి వచ్చింది కదా. ఎస్, ఇది ఈ ఎక్స్ప్రెషన్ ఈ తెలియజేసింది 1 వేరియబుల్ లోనే ఉంది. ఎస్, ఇది రాసేసి ఇట్ ఈస్ ఏం రాయాలి మనం? ఇట్ ఈస్ ఏ 1 వేరియబుల్ ఎక్స్ప్రెషన్ because reason రాయకున్నాడు కదా, because in this expression only one variable is there, that is x అని రాసేయడమే. ఓన్లీ అడిగాడు కాబట్టి ఇదంతా చాటంతా రాయక్కర్లా. అదే మల్టిపుల్ చాయిస్ లో అయితే టిక్ పెట్టేస్తామో కాదు, అంతే కదా. కానీ ఇక్కడ 1 మార్క్ ఇస్తాడు ఇటువంటి, ఎందుకంటే 3 లైన్లు రాయవలసినవి 1 మార్క్ అట్లా ఇస్తాడు. అప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఇట్ ఈస్ ఏ 1 వేరియబుల్ ఎక్స్ప్రెషన్, ఒకే వేరియబుల్ ఉంది కాబట్టి. ఎస్, బికాజ్ ఎందుకంటే ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్ ఓన్లీ 1 వేరియబుల్, దట్ ఈస్ 1 వేరియబుల్ ఈస్ దేర్, 1 variable is here there, that is x only and that's it. All right, okay. Next ఏంటండి ఇది y² ప్లస్ √2 y² ప్లస్ √2 ఇది 1 వేరియబుల్ ఎక్స్ప్రెషనా కాదా? ఇందాక అనుకున్నాం √x వచ్చినప్పుడు √y వచ్చినప్పుడు y⁻1/2 వచ్చినప్పుడు అది పోలినామియల్ కాదు అనుకున్నాం కదా. అది దేనికి అనుకున్నాం అంటే వేరియబుల్ అనుకున్నామండి. ఇటువంటి కాన్స్టెంట్ టర్మ్స్ కాదు. కాన్స్టెంట్ టర్మ్స్ కు ఎట్లనా రాయండి, రూట్ రానివ్వండి రూట్ రాకపోనివ్వండి, ఏదన్నా ఎట్లయినా ఉండమండి, మైనస్ రానివ్వండి మైనస్ ప్లస్ రానివ్వండి, మనకు సంబంధం లేదు. ఓన్లీ వేరియబుల్ కి హోల్ నంబర్ కాకపోతేనే దాని యొక్క పవరు, అప్పుడే వేరియబుల్ అయితేనే దాని యొక్క పవరు, హోల్ నంబర్ కాకపోతేనే x⁻. వేరియబుల్కి ఈ వేరియబుల్కి ఇది హోల్ నంబర్ పవరు హోల్ నంబర్ అయి ఉండాలి, రేషనల్ నంబర్ అయి ఉండకూడదు. రేషనల్ నంబర్ అంటే ఏంటంటే 1/2 3/2 4 భిన్నం అవి ఉండకూడదు. అదే విధంగా ఈ యొక్క వేరియబుల్ కి రూట్ కూడా అవ్వకూడదు. రూట్ అంటే అదే కదా x⁻1/2. ఈ రూట్ తీసేస్తే 1/2నే కదా ఉండేది, అదే మనకు వచ్చింది అదే. ఎస్ అంటే వేరేది రేషనల్ నంబర్ అయి ఉండకూడదు, హోల్ నంబర్ అయ్యి ఉండాలి. దేనికి? వేరియబుల్ కి. మరి కాన్స్టెంట్ ఉండొచ్చా? ఉండనివ్వండి, అటుంటే మనకెందుకు, మనదంతా కూడా వేరియబుల్ గురించి కదా మాట్లాడుకునేది. ఎస్, ఇది 1 వేరియబుల్ ఉందా కదా, 2 వేరియబుల్స్ ఉన్నాయి, x y z లేదా mn అటు 2గా ఉన్నాయా? లేదు, 1 వేరియబుల్ కదా, వైయే కదా. ఎస్, ఒక వేరియబుల్ ఉంది. మరి ఇదేంటంటే అంటే అది కాన్స్టెంట్ నంబరు, 2కి రూట్ వేసాడు, మనకెందుకు, మనకు కావాల్సిందల్లా వేరియబులే కదా, కనుక ఇది కూడా అంతే రాసేసేయండి. ఎస్, ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్ ఒక దీనికి రాసేస్తాం, మిగతా రాసేద్దాం. ఇన్ దిస్ expression only 1 variable is there, so it is a 1 variable polynomial and that's it. That is ఇక్కడ రాస్తే y 1 వేరియబుల్ polynomial y కదా, that is y. ఎస్, అటు రాసేసేయండి. ఎస్, నెక్స్ట్ ఇంకోటి రాసేసేనా? ఎస్, ఇంకోటి రాసేద్దామండి. √3 ప్లస్ t√2 ఇది అండి. ఈ ఎక్స్ప్రెషన్ 1 వేరియబుల్ పోలినామియల్ అనా కాదా? అది అడిగింది. 1 వేరియబుల్ పోలినామియల్
ఏకైక ఉంది కానీ ఏమైనా టీఎస్ ఎస్టీ ఎన్ని ఉన్నాయా? వన్ వేరియబుల్ అంతవరకు ఓకే. అసలు పోలినామియల్ కాదా ఇది? అది ముందు అది కదా, వీడు మనిషే కాదా అని తెలుసుకున్న తర్వాత 4 కాళ్ళు ఉన్నాయా, 3 కాళ్ళు ఉన్నాయా, 2 కాళ్ళు ఉన్నాయా, తర్వాత 5 ఏళ్ళు ఉన్నాయి, చేతికి 5 ఏళ్ళు ఉన్నాయా, 6 ఏళ్ళు ఉన్నాయా, తర్వాత చూసుకుందాం. ముందు అసలు పోలినామియల్ కాదా? ఇది పోలినామియల్ కాదండి. ఎందుకు కాదో తెలుసా అంటే ఇది రూట్ టీ ఉంది. రూట్ టీ ఉంటే వేరియబుల్ కి అట్లా ఉండకూడదుగా. 3 t√1/3 టు ద పవర్ ఆఫ్ 1/2 కదా, ఎందుకంటే రూట్ ఉంది కదా. కనుక ఇది అసలు ఫస్ట్ లోనే పోలినామియల్ కాదు. ఇక 1 వేరియబుల్ 2 వేరియబుల్ ఈ సోదంతా మనకెందుకు? ఇట్ ఈస్ నాట్ ఏ దిస్ ఈజ్ నాట్ ఏ పోలినామియల్. దిస్ ఈజ్ నాట్ ఏ పోలినామియల్. ఇక 1 వేరియబుల్ 2 వేరియబుల్స్ ఇది అంతా ఎందుకు? అసలు ఫస్ట్ వీడు మగాడు కాదు ఆడమ్మాయి అనుకుంటే ఇక మిగతా అన్ని ఎందుకండి? ఎస్, దిస్ ఈజ్ నాట్ ఏ పోలినామియల్. ఎందుకు తెలుసా? ఏ వేరియబుల్ యొక్క ఎక్స్పోనెంట్ హోల్ నంబర్ కాదు, రూట్ ఉండకూడదు. హోల్ నంబర్ అయితే ఎట్లవుతుంది? రూట్ టీ అంటే దాని అర్థం ఏమిటి? టీ టు ద పవర్ ఆఫ్ 1/2 అని. కనుక అట్లా ఉండకూడదు కదా, రేషనల్ నంబర్ ఉండకూడదు కదా. కనుక ఇది పోలినామియల్ కాదు. ఎస్, మరొకసారి చూసుకుందాం. ఇంకోటి ఇదేంటి? 4y ప్లస్ రూట్ టు ద పవర్ 2/y y ప్లస్ 2/y. అసలు ఫస్ట్ ఇది పోలినామియల్ కాదా చూసుకున్నాము. తరువాత ఇది 1 వేరియబుల్ పోలినామియల్, 2 వేరియబుల్స్ పోలినామియల్, 3 ఇయర్స్ అదే తర్వాత మనకెందుకు? ఎస్, ఇది పోలినామియల్ కాదండి. ఎందుకో తెలుసా? ఇటు రాసుకోవచ్చు. s/2 టు ద 2 ఇంటూ y టు ద పవర్ ఆఫ్ -1 రాసుకోవచ్చు కదా. ఎందుకంటే 1 అంటే y అంటే ఏంటి? y టు ద పవర్ ఆఫ్ 1 అనేది. దీన్ని పైకి తీసుకొస్తే ఈ ప్లస్ అలా మైనస్ అవుతుందండి. ఈ పైకి తీసుకొస్తే ఈ డివైడెడ్ బై అలా ఇంటూ అవుతుంది. ఈ y అలా y పవర్ పాజిటివ్ వల్ల పైకి వచ్చేస్తే మైనస్ అవుతుంది. కనుక ఇది పోలినామియలే కాదు. అంటే ఒకటి గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇటువంటి దాంట్లో ఇది డినామినేటర్ నంబర్ అయి ఉండొచ్చు కానీ వేరియబుల్ అయి ఉండకూడదు. అదొకటి గుర్తుంచుకోండి. బాగా ఈ సెల్లో మంచి వేసేసుకోండి. డినామినేటర్ లో వేరియబుల్ ఉండకూడదు. వేరియబుల్ ఉంటే పోలినామియల్ కాదు. ఎందుకంటే కింద వేరియబుల్ పైకి తీసుకొస్తే ప్లస్ అయితే మైనస్ అవుతుంది కాబట్టి. ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్? ఎస్, సో ఇట్ ఈస్ నాట్ ఏ పోలినామియల్ అని రాసేసుకోండి. ఎందుకంటే ఇది పైకి తీసుకొచ్చామంటే ప్లస్ 1 అలా -1 అవుతుంది కదా. 2 ఇంటూ y టు ద పవర్ ఆఫ్ -1. కానీ -1 అంటే హోల్ నంబరా? కాదు కదా. హోల్ నంబర్ అంటే 0 1 2 3 4 5 5 అయ్యోటో అని -1 -2 అయితే ఏమో ఇంటీజర్స్ అవుతాయి కదా. మరి అడిగింది హోల్ నంబర్సా కాదా అని అనే కదా మనకు అడిగింది. కనుక ఇది హోల్ నంబర్ కాదు. కనుక ఇది పోలినామియల్ కాదు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూద్దామండి. x to the power of 10 plus y to the power of 3 plus t to the power of 15. ఇది అవునా కాదా? అసలు ఇచ్చింది ఏంటంటే మనకు ఇది ఈ ఎక్స్ప్రెషన్ పోలినామియలా కాదా? ఒక పోలినామియలా కాదు, ఇది 1 వేరియబుల్ లో పోలినామియలా కాదా అనేది. 1 వేరియబుల్ పోలినామియల్ అవునా కాదా అనేది. ఇది పోలినామియలే. 3 ఉన్నాయి కదా. కనుక మనకు ఏమడిగాడు? 1 వేరియబుల్ అన్నాడు. ఇట్లా ఉందనుకోండి, x to the power of 10 ప్లస్ x to the power of 3 ప్లస్ x to the power of 5 ఇది ఉంటే ఇది కరెక్టే. 1 వేరియబుల్. ఇవన్నీ కూడా 1 వేరియబుల్. కానీ ఇక్కడ వేరియబుల్స్ 1 2 3. ఇట్ ఈస్ ఏ 3 వేరియబుల్స్. దిస్ పోలినామియల్ ఈజ్ ఏ 3 వేరియబుల్స్ పోలినామియల్ అని మనం రాసుకోవాలి. కనుక ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అవునా కాదా అన్నాడు కాబట్టి నాట్. ఇట్ ఈస్ నాట్ ఏ 1 వేరియబుల్. దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ నాట్ ఏ 1 వేరియబుల్ పోలినామియల్. నాట్ ఏ 1 వేరియబుల్ పోలినామియల్ మీరు రాసేసుకుంటే సరిపోతుంది. ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్ ఆర్ నాట్? వెరీ గుడ్. నెక్స్ట్ చూసుకుందామండి. ఏంటిది? సెకండ్. మనం హెడ్డింగ్ బాగా చదువుకోవాలి, తెలుసు కదా. హెడ్డింగ్ చదువుకోకపోతే ఇక మనది ఏమి లేదు. Write coefficients of x square in each of the following. In each of the following అంటే కింద ఏదో ఇచ్చాడు. ఆ ఇచ్చిన వాటిల్లో ఏ కనుక్కోమన్నాడు?
ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియెంట్స్ కనుక్కోమన్నాడండి. అసలు కోఎఫిషియెంట్స్ ఏంటి అని అడుగుతారా? ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. 3x అంటే x యొక్క కోఎఫిషియెంట్ 3 అండి. √2y అంటే y యొక్క కోఎఫిషియెంట్ √2 అండి. అర్థమైందా? ఏమీ లేదండి, ఎక్సే ఉందండి. ఎక్స్ యొక్క కోఎఫిషియెంట్ ఎంత? 1 ఉండట్లెక్కే. 1 అని మనం రాసుకోం కదా. అరే ఇట్రా అంటే నువ్వు ఒక్కడే విట్రా అని అనం కదా. ఎప్పుడైనా సీక్రెట్ చెప్పాలని తప్ప మనం మాస్టర్ ఏమి ఇస్తాడు, ఏ కమ్ హియర్ అంటాం. అంటే యూ కమ్ హియర్, యూ ఓన్లీ 1 పర్సన్ కమ్ హియర్ అని మీ అందరూ రండి అంటే ఆల్ ఆఫ్ యూ కమ్ అంటాడు కదా, లేకపోతే 2 fellows కమ్ అంటాడు కదా. కానీ ఎక్స్ అంటే నా అర్థం 1x అనే, 4x అని కాదు, 3x అని కాదు, 4x కాదు, 5x అని కాదు. ఎక్స్ అంటే ఏంటి? 1x. మరి 1x అని తెలుసు కదా, మరి 1 కోఎఫిషియెంట్ అవుతుంది. అది ఎప్పుడు టు అండర్స్టాండ్? ఇక్కడ 3x కి 3 కోఎఫిషియెంట్ అవుతుంది. √2y కి √2y కోఎఫిషియెంట్ అవుతుంది. ఇందాక మీరు అడగొచ్చు రూట్లు ఉండకూడదు కదండి అన్నాడు. కోఎఫిషియెంట్స్ ఉండొచ్చండి, కాన్స్టెంట్స్ ఉండొచ్చండి. ఇప్పుడు 3y, ఇప్పుడు 4y ఉందనుకో, ఇది ఉండొచ్చు, ఇది రూట్లు ఉండొచ్చు, లేక హోల్ నంబరే కాదు రేషనల్ నంబర్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ఉండకూడదు ఏమిటంటే ఓన్లీ వేరియబుల్స్ మాత్రమే. ఎస్. నెక్స్ట్ చూద్దాం, ఒక లెక్క చూద్దాం. ఫస్ట్ లెక్క చూద్దాం చూడండి. 2 + x² + x, 2 + x² + x. ఈ ఎక్స్ప్రెషన్ లో వాడే అడిగాడు కదా, ఈ ఎక్స్ప్రెషన్ లో మనకు x² యొక్క కోఎఫిషియెంట్స్ ఏంటి అన్నాడు. అసలు x² ఎక్కడ ఉంది? ఇందులో ఉందా? లేదు. ఇందులో ఉందా? ఉంది. ఇందులో ఉందా? లేదు. x² ఉంటూనే ఉంది కదా. ఈ x² యొక్క కోఎఫిషియెంట్ అంటే ఏమిటి? ఏమి లేదుగా. మన అడిగాడు ఏంటండి, వాడికి మెంటలో వచ్చి అడిగాడా? మెంటలో లేదు, మనకే వస్తే వస్తుంది కానీ వాడికి ఏం లేదు. ఎందుకంటే x² అంటే 1x² అని అర్థం. ఈ x² అంటే 1x² అనేది దాని అర్థం. కనుక దీని యొక్క కోఎఫిషియెంట్ ఏది? కోఎఫిషియెంట్ ఈజ్ 1 అని రాసేసుకోవడమే ఇక్కడ. ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్? థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకోటి రాద్దామా? ఏది? 2 - x² + x⁻3. ఎస్, ఇక్కడ 3 పదాలు ఉన్నాయండి. ఇప్పుడు అడిగింది ఏంటి? x² యొక్క కోఎఫిషియెంట్ ఏదండి అని అడిగాడు. ఎస్, ఎక్స్ అసలు ఇక్కడ ఏమీ లేదు, కాన్స్టెంట్ నెంబర్ ఉంది. x² ఇక్కడ ఉంది, ఇక్కడ ఏముంది? x³ ఉంది. వాడు అడగలేదు కదా, అడగడానికి మనకెందుకు? x² యొక్క కోఎఫిషియెంట్ ఏమిటి? ఇక్కడ మామూలు ఇందాక నుంచి అదే కొట్టుకుంటాం కదా, ఏమీ అవ్వకపోతే 1 ఉన్నట్టు లెక్కే కదా. ఎస్, మామూలు 1 కాదు, -1 కూడా ఉంది. -1x² దీని అర్థం, అవునా కదా? -1x². దీని యొక్క కోఎఫిషియెంట్ ఏమిటి? -1. దీని యొక్క కోఎఫిషియెంట్ ఏంటి? -1. ఏమంటారు? ఈ ఎక్స్ప్రెషన్ యొక్క x² యొక్క కోఎఫిషియెంట్, ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్ ద x² కోఎఫిషియెంట్ ఈజ్ -1 అని రాసేసుకోవడమే. ఎస్. నెక్స్ట్ 3 చూద్దామండి. π/2 x² + x. ఇది ఈ ఎక్స్ప్రెషన్ లో x² యొక్క కోఎఫిషియెంట్ which is the what is the x² coefficient he asked. so ఈజీనే కదా, ఇప్పుడు దాకా అదే కదా మనం చేసింది. ఎస్, ఇది x². దీని కోఎఫిషియెంట్ ఏంటంటే π/2. పై ఉండొచ్చండి, పై ఇర్రేషనల్ నెంబర్ కదా. ఇర్రేషనల్ నెంబర్ ఉండండి, రేషనల్ నెంబర్ ఉండండి, రూట్లు ఉండమండి, ఏదైనా ఉండమండి. కాన్స్టెంట్ ఉండొచ్చు, ఉండకూడదు వేరియబుల్ మాత్రమే. వేరియబుల్కి ఏం లేదు కదా, కాన్స్టెంట్ గా ఉంది. ఎస్, ఓకే. x² యొక్క కోఎఫిషియెంట్ ఏంటి? π/2. In this expression, x²'s coefficient is π/2. And simply write like that. There is no problem at all. Next, let us see. Next, what is 4th one అండి? √2x-1. ఇది ఇచ్చాడండి. రాయండి x² యొక్క కోఎఫిషియెంట్ అన్నాడు. ఎట్లుందంటే రాయండి అని పెను కాకుండా పొల్లిచ్చేసేసి రాయండి అన్నట్టుంది. ఏంటంటే అసలు x² ఇవ్వలేదు కదా, ఇది మనం ఏం రాస్తాం? ఏదైనా x² ఇచ్చి ఎక్కడో చోట దీని యొక్క కోఎఫిషియెంట్ రాయమంటే రాస్తాము. అసలే వాడు ఇవ్వలేదు కదా. ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్ దేర్ ఈస్ నో x² at all. సో దేర్ ఈస్ నో కోఎఫిషియెంట్ అని రాసేయడమే. అసలు x² ఇవ్వలేదు ఇందులో. Are you able to understand? Yes. Next, the third one చూసుకుందామండి. Give an example each of a binomial degree 35 and of a
మోనోమియల్ డిగ్రీ 100. ఇది వివరంగా చదువుకోండి. వివరంగా ఏదో నేను స్పీడ్ చదువుకోండి మీరు కాదు. మీరు 2 times or 3 times యూ హ్యావ్ టు రైట్ ది హెడింగ్. ఏమన్నాడంటే గివ్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది బైనామియల్ డిగ్రీ 35. ఒక బైనామియల్ రాయండి. బైనామియల్ మరి కొత్తది ఏంటంటే మోనోమియల్ అంటే 1 term ఉండాలి, బైనామియల్ అంటే 2 terms ఉండాలి, ట్రైనామియల్ అంటే 3 terms ఉండాలి. మోనో యాక్టర్ అంటే ఒకటే కదా. బైనామియల్ అంటే ద్విపాత్ర 2, ట్రైనామియల్ 3 terms ఉండాలన్నమాట. బైనామియల్ అంటే అందులో 2 ఉండాలి. అట్లా ఇది రాసేయండి అన్నాడండి. 2 terms ఉండాలి. అందుట్లో ఎన్ని టర్మ్లు ఉండాలి? ఆ పోలినామియల్లో 2 terms ఉండాలి. ఉండి ఇంకే ఉండాలి ఇక్కడ ఉండేవి. అందులో ఉన్న దాని యొక్క ఒక వేరియబుల్ యొక్క డిగ్రీ 35 ఉండాలండి. ఒక వేరియబుల్ యొక్క డిగ్రీ 35 ఉండాలండి. మనం ఇది చూద్దామా? 3y⁴ 6x ఉందనుకోండి. ఒకదాని ఇది 35, ఇది 10 ఉందనుకోండి, ఇది 10 ఉందనుకోండి. దాని డిగ్రీ అంటే ఏంటి తెలుసా? ఆ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ లో హైయెస్ట్ పవర్ అయిన డిగ్రీ అంటాం. ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడండి. 3x⁻10 ప్లస్ 6y⁵ ప్లస్ 3m⁵ 2 ప్లస్ 1 ఎంతో ఇచ్చాడు. ఇటువంటి ఎక్స్ప్రెషన్ ఏదో ఒకటి ఇచ్చాడండి. ఒక ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్ లో డిగ్రీ ఎంత అంటే హైయెస్ట్ పవర్ ఇస్ ఇట్స్ డిగ్రీ. అంటే ఉన్న టర్మ్స్ అన్నింటిలో కల్లా పెద్ద పవర్ ఉంది అనుకోండి, పెద్ద ఎక్స్ప్రెషన్ ఉంది, పెద్ద ఎక్స్పోనెంట్ ఉంది. ఆ ఎక్స్పోనెంటే మన యొక్క డిగ్రీ అవుతుంది. ఇందులో అది పెద్దదేది ఇదే కదా. ఇది చిన్నది కనుక ఇదే యొక్క ఎక్స్ప్రెషన్ యొక్క డిగ్రీ ఎంతంటే 10. అయిపోయినా మరి మనకేంటి? బైనామియల్ రాయమన్నాడు. బైనామియల్ రాయమన్నాం. 2x ప్లస్ 6 రాద్దాము. దీని యొక్క వేరియబుల్ యొక్క పవర్ ఎంత ఉండాలంటే 35 ఉండాలంటండి. అది వాడు అడిగింది. ఇంకోటి చూద్దాం. 3m ప్లస్ y ప్లస్ 2 ఉందనుకోండి. ఒక దాని యొక్క వేరియబుల్ 35, ఇంకో దాని వేరియబుల్ ఎన్నైనా ఉండొచ్చు, కానీ హైయెస్ట్ మాత్రం ఒక దాని యొక్క ఇది ఈ విధంగా ఉండాలండి. ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్? ఎస్. ఒక వేరియబుల్ కదా. ఎస్, x⁻. ఆ విధంగా ఉంటేనే అది కుదురుతుంది, లేకపోతే కుదరదు. ఎస్. నెక్స్ట్ బైనోమియల్ అంటే 2 వేరియబుల్స్, 2 ఉన్నాయి కదా వేరియబుల్స్, 2 టర్మ్స్ ఉండాలి. అందులో ఒక టర్మ్ యొక్క హైయెస్ట్ ఎంత ఉండాలంటే 35. మోనోమియల్ ఒకటే ఉండాలి, 3x దానికి డిగ్రీ ఎంత ఉండాలంట? 100 ఉండాలంట. అది 100 వేసాం. ఇదే వాడు అడిగింది. బైనోమియల్ అంటే 4/y x ప్లస్ 3 ఉందనుకోండి. ఈ 4/y 4/3 x⁻³ ప్లస్ 3 ఉందనుకోండి. 4/3 x ప్లస్ 3 ఉందనుకోండి. ఈ యొక్క బైనామియల్ లో అంటే 2 పదాలు ఉన్నాయా లేవా? 2 టర్మ్స్ ఉన్నాయా లేవా? అందులో వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ ఎంత ఉండాలి? 100 ఉండాలి. అదేమో మొదటిది. ఇంకోటేమో మోనోమియల్ ఒకటే టర్మ్ రాయండి. ఆ టర్మ్ లో దాని యొక్క హైయెస్ట్ పవర్ ఎంత ఉండాలి? 100. ఇదే రాయాలా? ఏదైనా రాసుకోండి. 3/6m⁻100 రాసేసుకోండి. మీరు ఏదైనా రాసుకోవచ్చు, మీ ఇష్టం, యాజ్ యు లైక్. నెక్స్ట్ చూడండి. అయిపోయిందా? నెక్స్ట్ రైట్ ది డిగ్రీ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పోలినామియల్స్. డిగ్రీ రాయమన్నాడండి. డిగ్రీ రాయమన్నాడా? చూద్దాం. 5x³ ప్లస్ 4x² ప్లస్ 7x అండి. దీని యొక్క డిగ్రీ రాయమన్నాడు. ఒక ఎక్స్ప్రెషన్ లో డిగ్రీ రాయమంటే హైయెస్ట్ పవరే కదా, హైయెస్ట్ ఎక్స్పోనెంటే కదా. అదే కదా మనం అనుకుంది. ఇందులో హైయెస్ట్ ఎంత అండి? ద డిగ్రీ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్, లేకపోతే ద డిగ్రీ ఆఫ్ దిస్ పోలినామియల్ is 3. That is x⁻³ ఉంది కదా, బ్రాకెట్ లో రాసుకోండి. x⁻³ ఉంది కాబట్టి the degree of this polynomial is 3. ఇంకా రాయండి. నోట్ అని రాసుకోండి. నేరుగా హైయెస్ట్ పవర్ హైయెస్ట్ పవర్ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ is its degree. Highest power of its
ఇట్స్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఇట్స్ డిగ్రీ అని రాసేసుకోండి. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? ఎస్. నెక్స్ట్ చూద్దాం చూడండి. నెక్స్ట్ ఏంటబ్బా? నెక్స్ట్ 4 మైనస్ y². ఇక్కడ కూడా హైయెస్ట్ ఏముంది? 2నే కదా. ద డిగ్రీ ఆఫ్ దిస్ పోలినామియల్ ఈజ్ 2 రాసేసుకోండి. దట్ ఈస్ బ్రాకెట్ లో y² అని పెట్టేసేసుకోండి. నెక్స్ట్ ఇదండి, ఇదేదైనా థర్డ్ వన్ 5t మైనస్ 7 ఇదండి. ఇది ఇచ్చాడు. ఇందులో ఈ పోలినామియల్ లో హైయెస్ట్ డిగ్రీ ఏంటో మనం చూసుకోవాలి. ఏం చూసుకుందాం? 5t ఏం పెట్టుకున్నామండి? 5t మైనస్ 7. ఎందుకు ఏముందండి? ఎందుకు మనం ఏం చూసుకుంటాం? ఏం చూస్తాం కదా, హైయెస్ట్ పవర్ ఏంటి? 1. మనకేముంది? టీ రాస్తే దాని యొక్క పవర్ ఎంతండి? 1. ఎక్స్ రాస్తే దాని యొక్క పవర్ ఎంతండి? 1. వై రాస్తే దాని యొక్క పవర్ ఎంతండి? 1. అంతే. దాని యొక్క హైయెస్ట్ పవర్ ఈజ్ 1. జనరల్ గా 1 లో ఉంటే పవర్ 1 ఉంటే ఇట్ ఈస్ లీనియర్ ఎక్స్ప్రెషన్ అండి. ఇట్ ఈస్ లీనియర్ ఎక్స్ప్రెషన్. రైట్ ది డిగ్రీ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పోలినామియల్స్. కాకపోతే ఇది అసలు పోలినామియలే కాదు, లీనియర్ పోలినామియల్. లీనియర్ అంటే ఏంటండి? లీనియర్ ఎక్స్ప్రెషన్, LINEAR, లీనియర్ ఎక్స్ప్రెషన్ లేదా లీనియర్ పోలినామియల్ ఏదైనా రాసుకోండి. లీనియర్ అంటే ఏంటంటే ఆ యొక్క వేరియబుల్ యొక్క పవర్ ఎంత ఉంటుంది? 1. ఇది ఇది లీనియర్ ఎక్స్ప్రెషన్ అండి. ఇది లీనియర్ ఎక్స్ప్రెషన్, లీనియర్ ఈక్వేషన్ లేకపోతే లీనియర్ ఎక్స్ప్రెషన్ లేదా ఎక్స్ప్రెషన్ అని రాసేసుకోండి. అసలు ఇది పోలినామియలే కాదు. ఎందుకంటే పవర్ ఒకటి ఉంటే అది లీనియర్ ఎక్స్ప్రెషన్. కానీ అడిగింది ఈ కింద ఫాలోయింగ్ వీటిల్లో ఏది మనకు అన్నాడు కాబట్టి ఇది లీనియర్, అసలు ఇది పోలినామియలే కాదు అని రాసేసేయండి. అంతే. ఇట్ ఈస్ నాట్ ఏ పోలినామియల్, ఇట్ ఈస్ ఏ లీనియర్ ఎక్స్ప్రెషన్ అని రాసేసేయండి. ఎస్. ఇంకా రాసాడు ఏమిటండి? 4th ది 3 రాశాడండి. 3 రాస్తే రైట్ ది డిగ్రీ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. 3 రాస్తే ఎంత అండి? 3 రాస్తే ఎట్లా? 3 అంటే దాని అర్థం ఏంటంటే తెలుసా? 3 టు ద పవర్ 3 ఇంటూ x టు ద పవర్ ఆఫ్ 0 అనండి. ఇందాక పోలినామియల్లో మీరు లీనియర్ పోలినామియల్లో ద డిగ్రీ ఈజ్ ఈక్వల్ 1 అని రాసుకోండి. అంటే ఇట్ ఈస్ ఎ లీనియర్ ఎక్స్ప్రెషన్. ద హైయెస్ట్ పవర్ ఈజ్ ది 1 అని ఇందాక రాసేసుకోండి. ఇప్పుడు అసలు ఇది ఈ పోలినామియల్లో 1 ఉంది కాబట్టి మోనోమియల్ అనుకుందాం. ఇందులో పవర్ ఎంత? మామూలుగా ఎప్పుడైనా చూడండి ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 2 రాశారనుకోండి, దాని పక్కన ఏముంటుంది? 2x అని తెలుసుకోవటమే. దాని యొక్క పవర్ 0. x టు ద పవర్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1 అండి. మరి 2 ఇంటూ x టు ద పవర్ ఆఫ్ 0 అంటే 2 ఇంటూ 1 కదా, 2నే కదా. అందుకని అదే వస్తుంది కాబట్టి మనం జనరల్ గా రాసేసుకోం. కాన్స్టెంట్ టర్మ్ చూడండి. కాన్స్టెంట్ టర్మ్ మనం 7, 2 చివర ఏదో రాసేసుకుంటాం. ఎట్లా రాసేసుకుంటాం? 3x ప్లస్ 4y ప్లస్ 4x ప్లస్ 3 అని రాసేసుకున్నాం అనుకోండి. దాని అర్థం ఏమిటి? 3x ప్లస్ 4x ప్లస్ 4x ప్లస్ 3x టు ద పవర్ ఆఫ్ 0 అని దాని అర్థం. ఇక్కడ ఏమి రాయకపోతే ఇట్లకి 1 ఉన్నట్టు, ఇక్కడ ఏమి ఇక్కడ ఇక్కడ ఓన్లీ 3 రాస్తే దాని అర్థం దాని పక్కన x ఉన్నట్టు, x యొక్క పవర్ 0 ఉన్నట్టు. x టు ద పవర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అని అంట. ఆ 1తో మళ్ళీ హెచ్చరిస్తే మళ్ళీ అదే వస్తుంది కాబట్టి జనరల్గా దాన్ని పట్టించుకోము. అర్థమైందా? ఎస్. ఇక్కడ మీరు ఏంటి? 4th వన్ 3 ఇచ్చాడు కదా, మీరేం రాసుకున్నారు? 3 ఇంటూ x టు ద పవర్ ఆఫ్ 0. ఎస్. ఏం రాయమన్నాడు? డిగ్రీ రాయమన్నాడు కదా. మరి డిగ్రీ ఎంత అండి? 0నే కదా. డిగ్రీ 0నే కదా మనకు. ఎస్. అట్లా రాసేసుకోండి. నెక్స్ట్ write the degree of the over. Classify the following as a linear or quadratic, cubic polynomials. అదండి ఇక్కడ మనం క్లాసిఫై చేయాల్సిందండి. ఒకటి చూద్దాం చూడండి. మీరు క్వశ్చన్ అర్థం చేసుకోమన్నాను కదా. క్లాసిఫై అంటే వివరంగా చెప్పండి, అదేంటో చెప్పండి, ఇదేంటో చెప్పండి, అదేంటో చెప్పండి, వివరంగా చెప్పండి. క్లాసిఫై సపరేట్ చేసి చెప్పండి అనే దాని అర్థం. క్లాసిఫై చేయమన్నాడు. ఏం చేయమన్నాడు? క్లాసిఫై
ఇవి లీనియరా, క్వాడ్రాటిక్, క్యూబిక్ పోలినామియల్స్ అని చెప్పారు. లీనియర్ పోలినామియల్స్ అంటే తెలుసు, దాని యొక్క వేరియబుల్ యొక్క పవర్ 1 ఉంటుంది. నెక్స్ట్ క్వాడ్రాటిక్ పోలినామియల్స్ అంటే దాని యొక్క పవర్ 2 ఉంటుంది. క్యూబిక్ పోలినామియల్స్ అంటే హైయెస్ట్ పవర్ 3 ఉంటుంది. అదేనండి ఈ క్యూబిక్ అంటే క్యూబిక్ అంటే మనకు తెలుసు 3 to the power of 3 ఇస్తే అది 3 క్యూబే కదా మన అనేది. క్యూబ్ అంటే 3, క్వాడ్రాటిక్ అంటే 2, లీనియర్ అంటే 1. ఏంటి అది యొక్క పవర్స్? ఎస్. ఇక్కడ క్లాసిఫై ది ఫాలోయింగ్ లీనియర్, క్వాడ్రాటిక్, క్యూబిక్. ఇది 2 ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ polynomial because x to the power of 2 x to the power of 2 because x power exponent is 2 అని రాసేసుకోండి. x power is 2, x exponent is 2 అని రాసేసుకోండి. yes. నెక్స్ట్ ఇంకోటి చెప్తామా? x minus x cube అండి. x minus x cube ఆల్రెడీ చెప్పేశాను. ఏది హైయెస్ట్, ఆ ఎక్స్ప్రెషన్ లో హైయెస్ట్ పవర్ ఏది దాని యొక్క డిగ్రీ అని చెప్పుకున్నాం. హైయెస్ట్ పవర్ ఇది దాని యొక్క డిగ్రీ అని చెప్పుకున్నాం. ఇది 3 ఉంది. అదే 1 ఉంటే ఇక్కడ 1 ఇక్కడ 3 ఉంది. x అంటే 1 ఉన్నట్లు లెక్కే కదా. ఇక్కడ 3 ఉంది. అప్పుడు ఏమిటి? క్యూబిక్. మరి క్యూబిక్ అంటే 2 క్వాడ్రాటిక్ 2 టర్మ్స్ అని 3 అని అనుకోవచ్చు కదా. మరి ఏదండి అన్నారనుకో, ఇక్కడ ఇంకోటి ఉందండి. x ప్లస్ x to the power of 0 మైనస్ x to the power of 3 x1 ఇక్కడ ముందే రాసుకుందాం. x to the power of 0 ప్లస్ x to the power of x మైనస్ x to the power of 3 ఇట్లా ఉన్నాయి చూడండి. లేకపోతే 0 రాసేసుకోవచ్చు కదా. ఏమీ లేకపోతే ఖాళీ కూర్చేందుకు అక్కడ ఖర్చు వేసేసుకుంటాం మన బస్సుల్లో ఎక్కేటప్పుడు చోటలా. ఇక్కడ నేనున్నాను అని ఖర్చు వేస్తాం బయట నుండి ఒక ఖర్చు. అట్లానే ఏమి లేకపోతే రాసేసుకోండి. ఎందుకంటే 1 రాసినా రాయిపోయినా మల్టిప్లికేషన్ చేసినా ఇది పెద్ద ఉపయోగం లేదు. x to the power of 1 రాసేసుకోండి. ఉపయోగం ఉంది అట్లా. ఎస్ అంటే రాసుకోవడానికే చెప్తున్నానండి. అవన్నీ కూడా డివిజన్లో వాటిల్లో బాగా ఉపయోగపడతాయి. అందుకని చెప్పాను. ఎస్ x to the power of 1 మైనస్ x క్యూబ్ దీని యొక్క హైయెస్ట్ పవర్ ఎంత? 3. ఇది క్యూబిక్ పోలినామియల్ లేకపోతే క్వాడ్రాటిక్ పోలినామియల్, లీనియర్ పోలినామియల్. క్యూబిక్ పోలినామియల్ ఉంది కదా, దాని యొక్క పవర్ 3 ఉంది కదా. మరి 3 టర్మ్స్ రావంటే ఇందాక రాసుకున్నాం కదా అట్లా కూడా 3 టర్మ్స్ రాసుకోవచ్చు. ఎస్ ఇట్ ఈస్ ఏ క్యూబిక్ polynomial because x power is 3 అని రాసేసుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఉందండి. y ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4 y ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4. ఇది క్యూబిక్ అంటే పవర్ 3 ఉండదు. క్వాడ్రాటిక్ 2 ఉండదు. లీనియరా 1 ఉండదు. మరి ఏముంది? 2 ఉంది కాబట్టి ఇది ఏమిటి? క్వాడ్రాటిక్ polynomial. It is a quadratic polynomial because y's power is 2 లేక y's exponent is 2 అని రాసేసుకోండి. yes, are you able to understand? yes. next ఇంకోటి రాద్దామా? 1 plus x అండి. x యొక్క పవర్ ఎంత? మనం ఏం చూసుకుంటాం? వేరియబుల్స్ పవర్లు దాన్ని బట్టే కదా మనం అన్ని కూడా సపరేట్ చేసేది. x యొక్క పవర్ ఎంత? ఏమి లేకపోతే 1 కదా, అవునా కదా. x యొక్క పవర్ ఎంత? 1. అదే x యొక్క పవర్ 0 ఉంటే వివరంగా రాస్తామండో. కాదు లేకపోతే అది ఏమి లేదు కాబట్టి నేను 1 అని రాసుకుంటాను, 2 అని రాసుకుంటాను, 3 అని రాసుకుంటాను. మీ ఇష్టమే కాదు. మనం x యొక్క పవర్ 0 అంటే వాడు వివరంగా చూపెడతాడు. లేకపోతే మనం భాగారాల్లో కావలిస్తే వివరంగా రాసుకుంటాం. ఏవి చెప్పకపోతే x to the power of 1 అదే ఇట్రారా అంటే నువ్వు ఇట్రారా, నువ్వు అక్కడే ఇట్రారా అని అర్థం. అని చెప్పాను కదా ఇందాక. ఎస్ ఇక్కడ పవర్ 1 ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఏ లీనియర్ పోలినామియల్. లీనియర్ పోలినామియల్ అంటే చెప్పాను కదా. x యొక్క వేరియబుల్ యొక్క పవర్ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. క్వాడ్రాటిక్ పోలినామియల్స్ అంటే వేరియబుల్ యొక్క పవర్ ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. క్యూబిక్ పోలినామియల్స్ అంటే హైయెస్ట్ వేరియబుల్ యొక్క పవర్ ఎంత ఉంటుంది? 3 ఉంటుంది. ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఏ లీనియర్ polynomial because x power is only 1 అని రాసేసుకోండి. yes 3 to the power of
3 to the power 3 into t. ఇక్కడ కూడా దాని యొక్క వేరియబుల్ కి ఎంత ఉందండి, పవర్ ఎంత ఉంది, 1 అని రాసుకోవటం. ఇందాక చెప్పాను కదా, వాళ్ళు చాలా చెప్పి వాగాను కదా. ఎస్, t యొక్క పవర్ 1 ఉంది. సో ఇట్ ఈస్ ఏ లీనియర్ ఎక్స్ప్రెషన్ అని రాసేసుకోండి. బికాస్ t's పవర్ ఈస్ ఓన్లీ 1, t's పవర్ ఈస్ ఓన్లీ 1, ఆర్ ఎక్స్పోనెంట్ ఈస్ ఓన్లీ 1. ఎస్, అయిపోయిందా మనకు? ఎస్, ry స్క్వేర్ ఇచ్చాడండి. ry స్క్వేర్ 2 ఉంది కదా, దీని యొక్క పవర్ 2 ఉంది కదా, కనుక ఇది క్వాడ్రాటిక్ క్వాడ్రాటిక్ పోలినామియల్ అని రాసేసుకోండి. ఎస్, 2 ఉంది కాబట్టి. ఎస్, 7x క్యూబ్ ఉంది. ఇక 7x క్యూబ్ ఏమనే ఇచ్చాడు కదా, ఏమనే ఇచ్చాడు కాబట్టి క్యూబ్ ఉంది కాబట్టి దాని యొక్క ఎక్స్ప్రెషన్ లో వేరియబుల్ యొక్క పవర్ 3 ఉంది కాబట్టి మనం ఏం రాస్తాం, క్యూబిక్ పోలినామియల్. ఇక ఒకటే ఉంది కదండి, క్యూబిక్ అంటే 3 టర్మ్స్ ఉండాలి కదా. క్యూబిక్ అంటే 3 టర్మ్స్ ఏమి కాదు, అది ట్రైనామియల్, బైనామియల్, మొనోమియల్ వాటిలో వస్తుంది. ఇక్కడ మూడు ఉండక్కర్లా, ఒక టర్మ్ అయినా ఉండొచ్చు. ఇక్కడ పవర్ ని బట్టి అడుగుతున్నాడు, క్యూబిక్ పోలినామియల్, క్వాడ్రాటిక్ పోలినామియల్. పోలినామియల్ అంటే 1 అయినా ఉండొచ్చు కదా, అది మోనోమియల్ లో పవర్ ఉండవా, చాలా ఉండవా. అదే విధంగా బైనామియల్ లో పవర్లు చాలా ఉండవా, ట్రైనామియల్ లో ఉండవా. ఎస్, ఒక టర్మ్ ఉండొచ్చు, 2 టర్మ్ ఉండొచ్చు, 3 టర్మ్ ఉండొచ్చు. మళ్ళీ టర్మ్ బట్టి అయితే మళ్ళీ వేరేగా ఉంటుంది. ఎస్, ఇది ఈ యొక్క ఎక్స్ప్రెషన్ లో దీని యొక్క ఇది ఏంటంటే ఏ పోలినామియల్ అంటే ఇది క్యూబిక్ పోలినామియల్. ఇట్ ఈస్ ఏ క్యూబిక్ పోలినామియల్ బికాస్ ద ఎక్స్ యొక్క ఎక్స్ ఎక్స్ప్రెషన్ ఈస్ 3 అని వివరంగా రాసుకోండి. ఇది చాలా తేలిక, ఎందుకంటే ఫస్ట్ ఎక్సర్సైజ్ కాబట్టి ఆ రివిజనే ఇచ్చేసాడు. కనుక ఒకటి మీరు ఏది చూసినా కూడా చివరి దాకా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. మరి 3-4 దశాబ్దాల నుండి 30-40 సంవత్సరాలు బట్టి చెప్తూ నాకు తెలిసి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను కదా. మీరు షేర్ చేయాలి కదా, మరి లైక్ చేయాలి కదా, అదేవిధంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. చేస్తారని, నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.